కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం ఏంటంటే పొద్దున ఉపవాస ప్రార్థనకు వచ్చినాను కదయ్యా. ఆదివారం ఆరాధనకు వచ్చినాను కదా. నీకు సేవ ఇచ్చినారు యేసయ్య. అవునయ్యా. శనివారము ఆదివారము సేవ ఇచ్చినాడు. ఉపవాసం ఉండి శనివారము యవనస్తుల కొరకు ప్రార్థనలు చేయమని సేవ ఇచ్చినాడు. ఆదివారము బాప్తిసం పొందిన వారికి ప్రార్థనలు చేయమని సేవ ఇచ్చినాడు. అవునయ్యా. సేవ ఇచ్చినాడా. ఇచ్చిన తర్వాత నేను అలాగే చేస్తా ఉంటుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటుంది. కానీ ఇక్కడైతే నాకు నిన్న పొద్దునేడు ఏమని ప్రేరేపించినాడంటే, దేవుడు నామకార్థన ప్రార్థన నాకు వద్దు, నిజమైన ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలంటే, మొదటిగా తండ్రి నిన్ను నువ్వు శుద్ధీకరించుకొని, నేను ఏదైనాకైతే సేవ ఇచ్చినానో, నా చిత్తం ఏ దాని పైన పెట్టి నేను నీకు సేవ ఇచ్చినానో ఆ చిత్తం నాలో నీకు సాక్షిగా నెరవేరును గాక అని మహిమగా నాకు సాక్ష్యం చెప్పు, ప్రార్థన చెయ్యి, సేవ చెయ్యి. ఎక్కువ ప్రార్థన చేయకపోయినా కొన్ని మాటలు చెప్తే నాకు మహిమగా ఉంటాయి అని చెప్పినాడు దేవుడు. అలాగా ప్రేరేపించినాడు. కానీ నేను చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయినాను పొద్దునేది. ఇప్పుడు కూడా నాకు అదే దేవుడు ప్రేరేపించినాడు. మొదటిగా ఎవరైతే సేవ తీసుకుంటారో, సేవ ఇచ్చినారో అంటే, ఇప్పుడు శనివారం ఆదివారం ఇట్లా పరిచయలు ఇచ్చినారు కదా, సంఘంలో ఉన్న వారికి అందరికీ సేవలు ఇచ్చినారు కదా. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ వచ్చి చేసినప్పుడు, ఒక్కొక్క దినంలో ఒక్కొక్కరు సేవ చేస్తున్నప్పుడు, మొదటిగా నా సన్నిధికి వచ్చి వాళ్ళని శుద్ధీకరించుకొని, వాళ్ళ కొరకు నేను దేని కొరకు అయితే సేవ ఇచ్చినానో ఆ సేవ మాలో ఫలించును గాక, జరుగును గాక తండ్రి అని, నా చిత్తం నా పైన నీ చిత్తం ఏదుందో జరుగును గాక అని ప్రార్థన చేయమని చెప్పినాడు. ఆ తర్వాత ప్రార్థనలు జరిగించమని చెప్పినాడు. మొదటిగా ఆ ప్రార్థన వ్యక్తిగతంగా కానీ మందిరంలో కానీ శుద్ధీకరించుకొని, మొదటిగా దేవుని చిత్తం ఏదిందో నా పైన అది నెరవేరును గాక తండ్రి అని ప్రార్థన చేసి, తర్వాత మళ్ళీ మిగతా వాటికి చేయమని చెప్పినాడు. కొద్దిగా చేసిన రాని వారికి కూడా ఇదే చెప్పమని చెప్పినాడు. అవునయ్యా. తండ్రి, నాకు ఈ దినం నువ్వు పరిచయం ఇచ్చినావు, నన్ను శుద్ధీకరించు నాయనా, నేను చేసిన పాపాలు కడిగి వేయి తండ్రి అని. తండ్రి, నాకు సేవ ఇచ్చినావు కదా, నా పైన ఏ చిత్తం పెట్టి నాకు సేవ ఇచ్చినావో ఆ చిత్తం నాలో జరుగును గాక తండ్రి అని ప్రార్థన చేయమని చెప్పినాడు. రాని వాళ్ళకు కూడా ఇలాగే ప్రార్థన చేసి, ఏదైనా చేయాలనో దానికి చేయమని చెప్పినాడు. రాని వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు తబితమ్మ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకందరికీ ఇదే చెప్పమని చెప్పినాడు. దేవునికి మహిమ కలుగును గాక. యవనస్తురాలు ద్వారా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడి చెప్పిన విషయం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.